అయ్యో నేను చెప్తే విన్నారా? మధుమతి లేదు లేదు అన్నారు. ఇప్పుడు మీ కళ్ళతో మీరే చూసారు కదా, ఆ కంచుకి మధుమతి పట్టింది. అవునత్తయ్య గారు, అందుకే మనం ఏ మ్యాజిక్ చేయకుండానే అన్ని మ్యాజిక్లు అదే చేసింది. అదృష్టం బాగుండి వేడి నీళ్లు దాని మొహం మీద పోసుకుంది. పొరపాటున మన మొహం మీద పోసుంటే సబ్బు రుద్దుకునే వాళ్ళం, స్నానం అయిపోయేది. సబ్బులు షాంపులు రుద్దుకోవడానికి అది పోసేది చన్నీళ్లు కాదే, సలసల కాగి వేడి నీళ్లు. చూసావుగా, అవి పడగానే కంచు మొహం ఎలా మారిపోయిందో. అవునత్తయ్య గారు, ఇప్పుడు ఆ చర్మానికి కంచు ట్రీట్మెంట్ చేయించుకుంటుందా, మధుమతి చేయిస్తుందా? చచ్చిన వాళ్ళ అమ్మ వచ్చి చేయిస్తుంది. ఇప్పుడు నీకు ఆ డౌట్ అవసరమా? ఆ మధుమతి నుంచి ఎలా తప్పించుకోవాలరా దేవుడా అని నేను భయపడుతుంటే, ట్రీట్మెంట్ వాళ్ళ తాత చేయిస్తాడా వాళ్ళ మామ చేయిస్తాడా అని ప్రశ్నలేంటే. అవును, మధుమతికి శ్వేత గీతలు తన కూతుళ్ళనే విషయం తెలుసుంటుందంటారా? నేనేమైనా దెయ్యం అనుకున్నావా, భూతాల గురువు అనుకున్నావా? ఆ మధుమతి మనసులో ఉన్న విషయం తెలియడానికి. ఆ ఇద్దరు పిల్లలు తన కూతుర్లని మధుమతికి ఖచ్చితంగా తెలీదు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? తెలుసుంటే గీత శ్వేత అని ఎందుకు పిలిచేది? కూతురు 1 కూతురు 2 అని పిలిచేది కదా. బుర్ర తక్కువదానా. అవును, అది బుర్ర తక్కువదే. నవ్వా? తలుపేశాం కదే, లోపలికి ఎలా వచ్చావు? తలుపు మీరు వెయ్యలేదండి. వేశాను. వెయ్యలేదండి. వేశానని చెప్తాడు నీకు కదా. వెయ్యలేదని చెప్తున్నానా? వేశానని చెప్తాను కదా. చూడు, చూసారు కదండి, డోరు ఓపెన్ చేస్తుందా క్లోజ్ చేస్తుందా? ఓపెన్ చేసే ఉంది. క్లోజ్ చేసింది. అమ్మో, దేనికి కూడా దెయ్యం పట్టిందా ఏంటి? చెప్పు. క్లోజ్ అయింది. క్లోజ్ అవ్వలేదు, ఓపెన్ అయ్యింది. అవును, ఓపెన్ అయ్యింది. చిన్న పిల్లవి నాన్నమ్మని ఏడిపించొచ్చా? ఎవరే నానమ్మ? ఎవరే నానమ్మ? నువ్వొక అప్రాచురాలివి, అంట్ల మొహం దానివి, పరమ పింజారి మొహం దానివి. అవునవి తిట్లా మంత్రాలా? నన్ను ఎందుకు చంపావే? ఎందుకు చంపావు? ఒకవైపు నువ్వే నన్ను చంపుతూ నేనెందుకు చంపానంటావా? కోపిష్టి డబ్బు కోసం నన్ను అర్ధాంతరంగా చంపేశావు. నా పిల్లలకి దూరం చేశావు. పిల్లల్నా? అంటే ఇంత చిన్న వయసులో పెళ్లి చేసుకోవడమే కాకుండా పిల్లలు కూడానా? ఏంటే కామెడీ చేస్తున్నావా? నేను శ్వేతని కాదే, మధుమతిని. నిన్ను నీ కోడలని చిత్తొక్కొట్టి చింతాకు పచ్చడి చేయడానికి వచ్చానే. చావడానికి సిద్ధంగా ఉండండి. మధుమతి, నిన్ను చంపాలనుకోలేదమ్మా. ఆ గొంత లోతెంతుందో తెలుసుకుందామని దూకమన్నానమ్మా, అంతే అమ్మా. అయితే ఈ కత్తి ఎంత పొడవుందో తెలుసుకుంటా.
అదెలా? నీ కడుపులో పొడిచి అమ్మో! ఏయ్, పొడవటానికి నా పొట్టేమైనా పుచ్చకాయ అనుకుంటున్నావా? అమ్మో, నేను జబ్బా! అమ్మో, ఆ మధుమతి ఆ శ్వేత శరీరంలోకి వచ్చింది. చూడబోతే మనల్ని చంపేదాకా వదిలేలా లేదు. అవునండి. ఏంటిది జుట్టు బసుకొని కూర్చుంది? మధుమతి మిమ్మల్ని చంపడానికే వచ్చిందండి. నువ్వా? నువ్వేంటే హ్యారీ పోటర్ సినిమాలో ఆడదేళ్ళ కూర్చున్నావు? మిమ్మల్ని ఆ మధుమతి నుంచి నేను కాపాడతానండి. నిజమా? నువ్వెలా కాపాడతావే? నాకు మంత్రాలు చదవడం వచ్చు కదండి. ఆ మంత్రాలతో దయ్యాన్ని చంపేస్తాను. నిజమా? ఇది ఒకసారి ఆ మంత్రాలు చదువు. జానీ జానీ ఎస్ పాపా, ఈటింగ్ షుగర్ నో పాపా, స్వాహా, టెల్లింగ్ లైస్ నో పాపా, ఫట్, ఓపెన్ యువర్ మౌత్, స్వాహా. చాలే, ఇది జానీ జానీ ఎస్ పాపా ఈటింగ్ షుగర్ నో పాపా కదా. నన్నే అనుమానిస్తున్నావే, నన్నే అనుమానిస్తున్నావే. నా శక్తి ఏంటో చూడు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, స్వాహా, హౌ ఐ వండర్ వాట్ యు ఆర్, స్వాహా. రావే 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 రా. అమ్మ గీత, పిలవగానే రావడానికి అది దూడ కాదమ్మా, గోడ. మంత్రాలకి గోడలు రావమ్మా. నేను పిలుస్తుంది గోడల్ని కాదండి. మరి ఆ గోడ దగ్గరున్న ప్లేట్ని. కామెడీలు చేస్తున్నారా అండి? ఇప్పుడు చూడండి. రావే రా 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 ప్లేట్ ఎలా వచ్చిందేంటి? చెప్పాను కదండి, నాకు మంత్రశక్తి ఉందని. అయితే ఆ మధుమతిని చంపేస్తావా? ఆల్రెడీ బంధించానండి. బంధించావా? ఎందులో? గీత శరీరంలో. ఓహో, అబ్బే! ఏంటంటే నీ శరీరంలో ఉందా? నా శరీరం కాదత్తయ్య గారు, నా బిడ్డ శరీరం. అయ్యో, అద్దె కట్టలేని వాడు ఇల్లు మారినట్టు ఇన్ని శరీరాలు మారుతున్నావేంటమ్మా? మిమ్మల్ని లేపేయడానికి. ఏయ్, ఏంటి భయపెడుతున్నావా? మాతో పెట్టుకున్నావంటే ఏరుకోవడానికి ఎముకలు కూడా ఉండవు. జాగ్రత్త. ఏది ఈ ఎముకేనా? అయ్యో,
జేబులోంచి సెల్ ఫోన్ తీసినంత తేలిక ఫోన్ తీసిందంటే ఇంకా ఇక్కడే ఉంటే మన ఎముకలు కూడా ఇలాగే తీసి పంచి పెడుతుంది. పదండి, పారిపోదాం. అయ్యయ్యయ్యయ్య. అదేంటి డోర్ మూసుకుపోయింది? మీరు బయటికి వెళ్ళలేరు. వెళ్ళనివ్వను. నీకు దండం పెడతాను. దండం పెడతానా? మమ్మల్ని వదిలేయండి. కావాలంటే ఇదిగో వీళ్ళు తెచ్చాం. అమ్మ గీత, నన్ను వదిలిపెట్టాయమ్మా. కావాలంటే వీళ్ళని వేసేయ్. ప్లీజ్ అమ్మా, నన్ను వదిలిపెట్టాయమ్మా. నన్ను వదిలిపెట్టాయి. అబ్బబ్బా, మమ్మల్ని చూసి ఆ ముసలిది కుక్క లెక్క పరిగెత్తుంది అక్క. కుక్క అంటే పరిగెడుతుంది, లెక్క ఎలా పరిగెడుతుంది? లెక్క అంటే పాఠం కాదు, కుక్క తీరు పరిగెడుతుంది అని. అచ్చా, అట్లనా? మొత్తానికి భలే మ్యాజిక్ చేసావులే అక్క. నేనా? నేను మ్యాజిక్ చేయడం ఏంటి? మీరు కదా మ్యాజిక్ చేసింది. అవును, మీ నానమ్మ పెద్దమ్మల్ని భయపడి చచ్చేలా మ్యాజిక్ చేసి ఏమీ తెలియనట్టు మేమా అంటారేంటి? చల్, నువ్వు మ్యాజిక్ చేసి మేం చేసినామంటున్నామేంటక్క? నేనేం మ్యాజిక్ చేశానే? కంటి చూపుతో స్టవ్ వెలిగించావా? నేనా? నువ్వే వేడి వేడి నీళ్ళల్లో చేయి పెట్టినావా? నేనా? నేనా అంటున్నావేంటక్క? ఆ మరిగే నీళ్ళని మొహం మీద పోసుకున్నావా? ఏంటి ఇద్దరు కామెడీలు చేస్తున్నారా? కామెడీలు చేస్తుంది మేం కాదు, నువ్వు. అందుకే నేనా 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 అని ఆట పట్టిస్తున్నావు. ఏహే చాలే, నేను మ్యాజిక్ చేస్తే నాకు తెలీదా? అంటే నువ్వు మ్యాజిక్ చేయలేదా అక్క? లేదు, మీరిద్దరు చేశారు. మేమా? అవును, ఒంటి చేత్తో మంచం ఎత్తావా? అవును నువ్వే. ఇక గీత అయితే ప్లేట్ ని వెనక్కి ముందుకు ఆడించడమే కాదు, షర్ట్ లోపటి నుంచి ఎముక కూడా తీసింది. నేనా? ఏంటి నేనా నేనని నన్ను వెక్కిరిస్తున్నారా ఏంటి? లేదక్క, నేను మంచి వెత్తలే. నేను ఎముక తీయలేదక్క. నేను వేడి నీళ్ళలో చేయి పెట్టలేదు. మరి ఇవన్నీ ఎవరు చేశారు? కొంపదీసి దయ్యం చేసిందంటావా? నాకు అదే అనుమానంగా ఉందక్క. ఒకవేళ దయ్యమే అనుకుంటే అనసూయ వాళ్ళని భయపెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళంటే కోపం ఉందేమో. వాళ్ళంటే కోపం ఉంది మా అమ్మ ఒక్కదానికే అక్క. ఆ, ఒకవేళ మీ అమ్మ వచ్చిందేమో. అమ్మా అమ్మా, మా అమ్మ వచ్చిందా? అమ్మా నువ్వు వచ్చావా? అమ్మా నువ్వు వచ్చావా? అమ్మా అమ్మా, మా నమ్మ వచ్చింది శ్వేత. అమ్మా నువ్వు వచ్చావా? అమ్మా వస్తే మాకు కనపడమ్మా. నువ్వు దయ్యమని మేమేం భయపడమమ్మా. మాతో మాట్లాడమ్మా, ఒక్కసారి మాట్లాడమ్మా. ప్లీజ్ అమ్మా, ఒక్కసారి కనబడమ్మా. రామ్మా. బాధపడకండి, మీ అమ్మ వచ్చుంటే తప్పకుండా మిమ్మల్ని కలుస్తుంది, మాట్లాడుతుంది.
నేను అప్పుడే చెప్పాను, ఆ మధుమతి వచ్చిందే మనల్ని చంపేస్తుంది అని. విన్నారా? ఇరగదీస్తామని వెళ్ళారు. ఏమైంది? ఇరగొట్టుకొని వచ్చాం. చాలండి. మధుమతి వచ్చుంటే మనకి తోలు ఊడేలా కొట్టుండేది. కానీ దానికదే కాల్చుకుని దాని తోలు ఎందుకు ఊడగొట్టుకుంటుంది? అవును, ఆ కంచునే మనల్ని భయపెట్టడానికి ఏదో తోలు మ్యాజిక్ చేసుంటుంది. తోలు మ్యాజిక్ డోలు మ్యాజిక్ ఏంటే? అవునత్తయ్య గారు, ఎలా అయితే మనం ఆ దెయ్యం అకౌంట్ లో ఆ శ్వేతని గీతని లేపేద్దామని ప్లాన్ చేశామో వాళ్ళు కూడా అలాగే ప్లాన్ చేసుంటారు. ఆ కంచుకి దెయ్యం పట్టినట్టు బిల్డప్ ఇచ్చి వేణీళ్లలో చెయ్యి పెట్టి మనల్ని భయపెడుతోంది. అంటే ఇదంతా కంచు ప్లాన్ అంటారా? 100% దాని ప్లానే. ఏమో, నేనైతే మధుమతి వచ్చింది అనుకుంటున్నాను. సరే, మీ అనుమానం కరెక్టో మా అనుమానం కరెక్టో ఇప్పుడే తెలుస్తాను. అయితే నీళ్లు తీసుకురావే. నీళ్ళ ఎందుకత్తయ్య గారు? తేలాలంటే నీళ్ళని కదా వెయ్యాలి. దేన్ని? అయ్యో, అనుమానాన్ని. భయంలో కూడా కామెడీ లాపరా? ఆహా, నిద్రలో కూడా ఆపన్ను. పంచులు వేయకపోతే నా ప్రాణం పోతుంది. మధుమతి వస్తే నిజంగానే మీ ప్రాణాలు పోతాయి. మోసుకొని అక్క చెప్పింది వినండి. చెప్పవే, చెప్పు. కంచులో దెయ్యం ఉందా లేదంటే మామూలు మనిషి అన్నది తేల్చడానికి 2 పరీక్షలు పెడతాం. ఆ పరీక్షలు ఎక్కువ మార్కులు వస్తే మధుమతి ఉన్నట్టు, 0 మార్కులు వస్తే కంచు అన్నట్టు, అంతేగా? ఛీ, మీ తెలివి తగలయ్యా. పరీక్ష అంటే స్కూల్లో పెట్టేది కాదు, మార్కులు వేయడానికి నేను పెట్టేది. ఏంటది? ఆ కంచుకి కరెంటు పెడతాం. ఆ తర్వాత 2 స్వీట్లు పెట్టి నీ సెల్ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టాను అంటావు, అంతేగా? ఛీ, కరెంటు పెట్టడం అంటే స్వీట్లు పెట్టి సీలింగ్ ఫ్యాన్లు బిగించుకోవడం కాదు. మరి ఆ కంచుకి కరెంటు షాక్ ఇస్తాం. ఆ పిల్లలతో ఫినాయిల్ తాగిస్తాం. ఇక్కడ నిజంగా మధుమతి ఉందే అనుకోండి, వచ్చి వాళ్ళని కాపాడుతుంది. లేదనుకోండి, నా ట్రీట్మెంట్ కి ఆ కంచు, ఆ గీతా, శ్వేతలు చస్తారు. ఎలా ఉంది నా ప్లాన్? అయ్యో, అద్దరిపోయిందే. కాకపోతే ఏదైనా తేడా వస్తే ఆ మధుమతి నీకు రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తుంది, జాగ్రత్త. నిజంగా ఆ మధుమతే వస్తే నేనే దానికి దెయ్యాల ట్రీట్మెంట్ ఇస్తాను. పదండి. పదండి. శిరీష, కరెంటు వైర్లు సెట్ చేసావా? ఆల్రెడీ చేసేసాను అత్తయ్య గారు. అవునే, ఇదిగో పిల్లలకి తాగించడానికి ఫెనైల్ తెచ్చావా? రుచి చూసి మరీ తెచ్చాను. రుచి చూసావా? అవును అత్తయ్య గారు, రుచి చూసింది పచ్చడి, తెచ్చింది ఫినాయిల్. ఓకే. ఆ గీతా శ్వేతలు ఎక్కడున్నారో చూడు, కాళ్ళు చేతులు కట్టేసి తాగించేద్దాం. అలాగే. ఆ కంచె ఎక్కడుందో చూడు, కరెంట్ షాక్ పెట్టి దెయ్యం వదిలేద్దాం. అత్తయ్య గారు, అదిగోండి కంచేస్తుంది. అయ్యయ్యో, ఇక్కడ స్విచ్ బోర్డ్ ఎక్కడుంది? ఎందుకు? నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికా? కాదు, నాకు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. నీకు ఛార్జింగా?